సంఘం కాకినాడ వారి ఆధ్వర్యంలో కాకినాడలోనే ఉన్నటువంటి శ్రీమతి ఆకొండి లక్ష్మీ స్మారక గోశాల ప్రాంగణంలో జరిగిన శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవాల ముగింపు సందర్భంగా 27వ తారీఖు ఉదయం స్వామి పుష్కరిణిగా భావన చేసి గోశాల యొక్క ఈశాన్య భాగంలో ఆవులన్నీ వచ్చి నీళ్లు తాగేటటువంటి పెద్ద నీటి తొట్టె, చాలా పెద్ద తొట్టె, దానిని శుభ్రంగా కడిగి శుభ్రం చేసి దాని నిండా నీళ్లు పట్టి దాంట్లో పువ్వులు మొదలైనవి వేసి దాన్ని పుష్కరిణిగా భావన చేసి పూజించి ఎదురుగుండా అక్కడ స్నానం చేస్తుంటే ఆ శ్రీస్వామి పుష్కరిణి కాప్లవ నిర్మలాంగాహ అన్నట్టు శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం అని. కాబట్టి శ్రీవైకుంఠం మీద విరక్తి చెందినటువంటి స్వామి శ్రీ పుష్కరిణి తటంలో విలిసి ఉన్నాడన్న భావన మనసులో బాగా నెలకొనడానికి 7 కొండలు తాత్కాలికంగా అట్లా అందంగా ఏర్పాటు చేసి దాని మీద శ్రీ వెంకటేశ్వరుడు విరాజమానుడైనట్టుగా నిర్మించి అవే 7 కొండలని భావించి ఆయనే ఆనంద నిలయంలో ఉన్న వెంకటేశ్వరుడిని భావించి అదే పుష్కరిణిని భావించి సమంత్రకంగా అక్కడ చక్రస్నానం చేయడం జరిగింది. భక్తులందరూ కూడా పరమ సంతోషంతో ఆ పుష్కరిణిలో చక్రస్నానం చేసి పరమ సంతోషాన్ని పొందారు. భావనామాత్ర సంతుష్టాయి నమః, భక్తితో చేసినది శ్రీ వెంకటేశ్వరుడు స్వీకరిస్తాడన్నది అందరి యొక్క ప్రబల విశ్వాసం. కాబట్టి ఉత్సవ ముగింపు సందర్భంగా ఆ చేసిన చక్రస్నానం స్వామి పుష్కరిణిలో చేసిన చక్రస్నానంగానే శ్రీ వెంకటేశ్వరుడు స్వీకరిస్తాడని అనుగ్రహిస్తాడని ప్రబలమైన నమ్మకంతో అందరూ అట్లా చేయడం జరిగింది. దాని చేత భక్తులందరూ ఎంతో సంతోషాన్ని పొందారు. ఇప్పుడు మీరు ఆ చక్రస్నాన ఘట్టాన్ని అవధరిద్దరు. కానీ ఉత్సవాల ముగింపుని పురస్కరించుకొని చక్రస్నానం అయిపోయిన తర్వాత ఆ ధ్వజ అవరోహణ కార్యక్రమం కూడా పూర్తి చేయడం జరిగింది. ఆ ధ్వజ పటానికి పూజ చేసి గరుత్మంతుడిని యథాస్థానమునందు ప్రవేశించి సర్వకాలములందు మమ్మల్ని రక్షిస్తుండు అని ప్రార్థించడం జరిగింది. ఏమన్నా ఆ మగోళ్ళని ఎలా వచ్చామని పేరు కాదు, ఆ మగోళ్ళని అలా పక్క వచ్చామని అలా సత్తుకోండి, కొంతమంది అలా సత్తుకోండి. ఎక్కడన్నా ఆ పక్క వచ్చాను అందరూ వచ్చా అండి కొండ జరగండి, ఇలాగే ఈ కొండను కవర్ చేయకండి. లేగాలి లేగాలి కోపడుతుందని చెప్తున్నారా? అలా మనిషి అలా పడిపోవాలి. అదే తప్ప ఒకసారి దీంతో కాల్ చేస్తా. అంటే అంటే గుమ్మ తడి పడిపోతారు మొన్న ఒకసారి చూసుకోండి.
ఫలం అయితే అలా వెళ్ళండి तत्पुरुषाय विद्महे सुवर्णभक्षाय धीमहि तन्नो गरुडः प्रचोदयात्। ओम सुवर्ण ओम तत्पुरुषाय विद्महे सुवर्णभक्षाय धीमहि तन्नो गरुडः प्रचोदयात्। गरुडमूर्तये नमः। ध्यायामि ध्यानं समर्पयामि। सहस्रशीर्षः पुरुषः सहस्राक्ष सहस्रपाद सर्वं यद्धोतं यच्च भव्यम् उदामृतत्वकेशानः यदन्हेनाचरोहति नवरत्नखचितसिंहासनं समर्पयामि। एतावानस्य महिमा अधोऽध्यायागिश्च पूरुषः पादोश्च विश्वा भूतानि प्रपादस्यामृतं दिवि पादयोः पाद्यं समर्पयामि। प्रपादोर्धमुदैत्पुरुषः पादोऽस्केह भवात् पुनः तदा विष्णुं व्यक्रामत् शासनानशने अभि अस्तयोः अर्घ्यं समर्पयामि। तस्मात् विराडजायत विराजोऽधिपूरुषः तदातोऽद्गर्ष्यत पश्चाद्धोमिमुधा पुरः मुखे आचमनीयं समर्पयामि। यत्पुरुषेण हविषा देवायज्ञपतन्मता वसन्तोऽस्यासीदाज्युं ग्रीष्मगेध्वमशरद्धभिः शुद्धोदकस्नानं समर्पयामि। स्नानानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि। सप्तास्यासन्वरिधयः
त्रिसप्तदमिधः कृताः देवारभ्यज्ञम् दन्धानाः अबध्रन् पुरुषम् पशुम् वस्त्रद्वयम् समर्पयामि युवं वस्त्राणि पेवसावसाधेयवारुच्छद्रानन्दमोहसर्गाः अवातिरतमनृतानि विस्मर्तेन मित्रावरुणा सचेथे वस्त्रं समर्पयामि वस्त्रधारणानन्तरोर्ध्व आचमनीयम्